తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుష్కర కాలం గడిచిపోయింది. 13వ ఏటులోకి అడుగు పెడతా ఉన్నాం. తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్ద భారీగా ఇక్కడికైతే తెలంగాణ వాదులైతే వస్తూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడ జై తెలంగాణ నినాదాలతో ఈ ప్రాంగణం అంతా కూడా మార్మవుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద తెలంగాణ నినాదాన్ని మనమైతే రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. మనతో పాటుగా ఆ, కోట శ్రీనివాస్ గౌడ్, ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి కోట శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మొత్తం మీద 12 సంవత్సరాలు గడిచిపోయిందన్న. నిన్న కాక మొన్న వచ్చినట్టు కనబడుతున్నప్పటికి కూడా 12 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ తెలంగాణను చూస్తే ఏమనిపిస్తా ఉంది? మొత్తం మీద తెలంగాణ భౌగోళికంగా వచ్చినట్టు కనబడుతూ ఉందా? నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్ ఏమైనా నెరవేరింది అనిపిస్తూ ఉందా? మొదటగా 12వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ ఉద్యమకాడిగా సాధించుకున్నటువంటి స్వరాష్ట్రంలో ఇలా స్వయం పాలన కొనసాగుతున్నందుకు గర్వంగా ఫీల్ అవుతూనే ఉద్యమ సమయంలో ప్రజలు ఆకాంక్షించినట్టుగా అమరులు కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఉన్నాం. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 2.5 ఏళ్ల పాలనలో ముందుకు పోతా ఉన్నది. ఆ అమరుల ఆకాంక్షలను నెరవేర్చేటువంటి దిశగా అడుగులేస్తూ ఉన్నది. కాబట్టి గత పాలనలో ఉద్యమకారుల మీద అణచివేత, దోపిడీ, పీడన ఇవన్నిటిని కూడా కొనసాగించినటువంటి దమనకాండ అంతా కూడా మనం చూసినాం. కాబట్టి ఈ స్వరాష్ట్రంలో అవి ఉండకూడదనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసినటువంటి పార్టీగా ఈ తెలంగాణ ప్రజలు మళ్ళీ 2.5 సంవత్సరాలుగా మా పార్టీని ఆశీర్వదించి ఇలా పరిపాలన కొనసాగుతూ ఉన్నది. ఖచ్చితంగా వాటిని ఇలా ఆ ఆకాంక్షలన్నింటిని నెరవేర్చే దిశగానే రేవంత్ అన్న సారథ్యంలో మరి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇంకా ప్రజలు కలగన్నటువంటి సామాజిక ఆర్థిక అసమానతలు లేనటువంటి స్వరాష్ట్రాన్ని మనం నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ముందే ఎన్నికల ముందు ఈ తెలంగాణను పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు మాకు అవకాశం ఏంటని ప్రజలను అప్పీల్ చేయడం జరిగింది. ఆ అప్పీల్ ప్రకారమే ఇలా ప్రజలు ఆశీర్వదించారు. ఖచ్చితంగా వాటన్నిటిని ఇలా నెరవేర్చడానికి కోసమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మొత్తం తెలంగాణ అయితే వచ్చింది, 12 సంవత్సరాలు గడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో అవాకులు చెవాకులు పేలుస్తూనే ఉన్నారు కొంతమంది నాయకులు. మనం వాళ్ళ పేర్లు అప్రస్తుతం అయినప్పుడు కూడా ఆ అవాకులు చెవాకులు పేర్చాలని ఎట్లా చూస్తాను? ఇది తెలంగాణ ప్రజల మధ్యలో మళ్ళీ విద్వేషాలు సృష్టించేటువంటి పని. ఇది దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఇలా మతం పేరుతోటి, దేవుడి పేరుతోటి రాజకీయాలు చేస్తున్నటువంటి తీరునే అది ఈ తెలంగాణలో పనిచేయట్లేదు. కాబట్టి ఏ రకంగానైనా ఈ తెలంగాణలో ఇలా ఎంట్రీ చేయాలనేటువంటిది, అంటే జిహెచ్ఎంసీ వస్తున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంట్రీ చేయాలనేది వాళ్ళ అనుబంధ పార్టీలు అయినటువంటి కూటమి కుట్రదారులు అందరూ కలిసి ఇలా ఈ తెలంగాణ ప్రజల విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నానికి కొద్దిమంది ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఉపేక్షించలేదు. మొన్ననే మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను చూసినాం. ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటిది కూడా మనం చూసినాము. కాబట్టి ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి పనులు పక్క రాష్ట్రం కూడా ఎవరు చేసినా కూడా ఉపేక్షించలేదు. తెలంగాణ ఆత్మగౌరవం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకినే తిప్పి కొడతాం. అవసరమైతే భౌతిక దాడులు కూడా చేయడానికి కూడా సిద్ధమే. ప్రభుత్వంలో కాబట్టి సమయంతో ఉంటున్నాం అని మీరు మా సమయాన్ని, మా ఓపికను, మా సహనాన్ని మీరు పిరిగితనంగా అనుకుంటే మీ తోలు తీసి ఇలా ఉల్లారేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి పెద్దపీట వేస్తారేమో అని చెప్పేసి భావించాం. మీలాంటి యువకులందరూ కూడా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు. గత ప్రభుత్వంలో ఎట్లాగో మీకు ఎలాంటి అవకాశాలు దక్కలేదు. ఈ ప్రభుత్వంలో దక్కుతాయనేటువంటి ఆశయం అని ఉందా? దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోతా ఉంది కదా. తెలంగాణ ఉద్యమకారులుగా ఈ స్వరాష్ట్ర ఏర్పాటులో మేము అనేక క్రియాశీలక పాత్ర పోషించినాం. నా పైన 136 కేసులు, 5 సార్లు జైలు జీతం గడిపిన. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా కేసీఆర్ పాలన చేత అత్యంత పీడనకు గురైనటువంటి 9 ఊపా కేసులు పెట్టుకొని సంవత్సర కాలం జైల్లో నిర్బంధం. అంటే విద్యార్థి ఉద్యమంలో ఎక్కువ కాలం జైలు జీతం కలిపినటువంటి ఒక విద్యార్థి ఉద్యమ నాయకుని ఖచ్చితంగా మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నాలాంటి వాడికి ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే జూలైలో కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆ కార్పొరేషన్ చైర్మన్ల భర్తీలో నాలాంటి ఉద్యమకానికి సముచిత స్థానం, గౌరవం ఇస్తుందనేటువంటి ఆశాభావంతో ఉన్నాం. మా మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీకు ఉద్యమకారుల కోటాలో అవకాశం కల్పిస్తాం, మీరు వేచి ఉండండి అనే దాంతో ఇప్పటికీ మేము వేచి చూస్తున్నాం. మొదటి దశగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సీనియర్గా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలకు గాను వాళ్ళందరికీ మొదటి దశలో ఇవ్వడం జరిగింది. రెండవ దశలో ఇప్పుడు వచ్చేటువంటి జూలైలో భర్తీ చేసేటువంటి కార్పొరేషన్ చైర్మన్లో ఉద్యమకారులకు ఖచ్చితంగా సముచిత స్థానం దక్కుతుంది. ఉద్యమకాలను గుర్తిస్తుంది. ఉస్మానియా నుంచి ఉన్నటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి ఒక 7-8 మంది ఉన్నప్పుడు కూడా ఇప్పటికే 1-2-3 రావడం జరిగింది.
ఖచ్చితంగా నాలాంటి వాడికి, ఎందుకంటే ఒక వామపక్ష భావజాల నుంచి వెళ్ళి అనేక పోరాటాలు, ప్రజా పోరాటాల నుంచి వెళ్ళి అనేక నిర్బంధాలను ఎదుర్కొని వచ్చినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుడిని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవిస్తానేటువంటి ఆశతోటే ఈరోజు వేచి చూస్తున్నాం. ఖచ్చితంగా ఉద్యమకాలను గౌరవించుకుంటుందనేటువంటి నమ్మకం కూడా మాకున్నది.